అసెంబ్లీ సంబంధించి కీలకమైనటువంటి వ్యవహారం ఈనాడు వెలుగులోకి తెచ్చింది. అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పిపికే రామాచార్యులు వైకాపా పట్ల తన స్వాంభక్తిని చాటుకోవడంలో వెనక్కి తగ్గడం లేదు. అసెంబ్లీలోకి రాకుండా ఈటీవీ, ఏబిఎన్, టీవీ5 ఛానళ్ల మీద వైకాపా హయాంలో నిషేధం విధించిన విషయం తెలిసిందే. కూటమి అధికారంలోకి వచ్చాక ఆ నిషేధాన్ని రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర సెక్రటరీ జనరల్కు ఈ నెల 20న విజ్ఞాపన పత్రం సమర్పించారు. వాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకోకపోవడంతో దాని మీద ఎలాంటి చర్య తీసుకోవడంతో అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవన్ శనివారం ఉదయం నరేంద్ర కలిశారు. తాను ఇచ్చిన లేఖ మీద చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశం మీద సరైన నిర్ణయం తీసుకోవాలని మంత్రి సెక్రటరీ జనరల్కి సూచించగా వాళ్ళందరికీ పాసులు ఇచ్చాం, ఇప్పుడు లోపలికి రావచ్చు అని చెప్తూ నిషేధం ఎత్తివేతకు పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత సెక్రటరీ జనరల్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పిలిపించుకుని తాను స్పీకర్గా తొలి సంతకం ఈ ఛానళ్ల నిషేధం ఎత్తివేతపైనే పెడతానని దస్త్రాన్ని సిద్ధం చేసి తీసుకురావాలని ఆదేశించారు. అప్పుడు ఆయన నిబంధనల గురించి చెప్తుండగా నేనేమి సభలో కాదు కదా సంతకం చేసే ఛాంబర్లో బాధ్యత తీసుకున్నప్పుడు చేస్తాను, ముందు దస్త్రం సిద్ధం చేసుకురండి అని స్పీకర్ స్పష్టంగా ఆదేశించారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో అయ్యన్న పాత్రుడు తన ఛాంబర్లో బాధ్యతలు తీసుకుంటున్న సమయంలో ఈ దస్త్రం గురించి అడగగా ఓ పాత దస్త్రాన్ని రామాచార్యులు ఆయన ముందుంచారు. పూర్తిగా సిద్ధం చేయని ఈ ఫైల్ మీద నేను ఎక్కడ సంతకం చేయాలి, కంప్యూటర్లో టైప్ చేయలేదా అని ప్రశ్నించడంతో రామాచార్యులు నీళ్ళు నమ్మలేరు. అదే దస్త్రాన్ని అటు ఇటు తిప్పి చూపిస్తుండడంతో స్పీకర్ కలగజేసుకుని నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు దస్త్రం ఎక్కడా లేదేంటి, అది చేసుకుని రండి అని చెప్పారు. దీంతో ఆ పాత దస్త్రం పేపర్ చివరిలోనే తన సహాయకుడితో పెన్తో రాయించేందుకు సెక్రటరీ జనరల్ సిద్ధమయ్యారు. అప్పుడు ఆయన తటపడాయిస్తుండడం చూసిన స్పీకర్ నిషేధాన్ని వెంటనే ఎత్తేసి చర్యలు తీసుకోండి రాయండి అని చెప్పారు. సహాయకుడు అది రాయడంతో స్పీకర్ సంతకం పెట్టారు. అలా చివరి వరకు స్పీకర్ను కూడా ఏమార్చేందుకు సెక్రటరీ జనరల్ రామాచార్యులు అన్ని విధాలా ప్రయత్నించడం అసెంబ్లీలో తీవ్ర చర్చనీయాంశమైంది. మొత్తం మీద బ్యాన్ ఎత్తేశారు. అదే సందర్భంలో ఇది సంచలనమే అయింది.